కడప జిల్లాలో సీనియర్ పొలిటీషియన్ ఓ పోలీస్ అధికారిపై అవినీతి పరురాలు అంటూ నేరుగా ఘాటు విమర్శలు చేయడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఉద్యోగం వచ్చి 3 నెలలు అవ్వకముందే మామూళ్ల మత్తులో మునిగి తేలుతున్నట్టు ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఎందుకు ఎవరా ఎమ్మెల్యే, ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీస్ అధికారెవరు? ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి కడప జిల్లా రాజకీయాల్లో సీనియర్ పొలిటీషియన్ గా తనదైన శైలిలో రాజకీయాలు చేస్తూ నిత్యం వార్తల్లో ఉంటారు. ప్రొద్దుటూరు డీఎస్పీ భావన అవినీతికి పాల్పడడం వలనే అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయంటూ వరదరాజుల రెడ్డి నేరుగా విమర్శలు చేయడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. 3 నెలల క్రితం గ్రూప్ 1 అధికారిగా ట్రైనింగ్ పూర్తి చేసుకుని మొదటి పోస్టింగ్ ప్రొద్దుటూరు డీఎస్పీగా భావన బాధ్యతలు చేపట్టారు. డీఎస్పీగా భావన బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రొద్దుటూరులో క్రికెట్ బెట్టింగ్, జూదం యథావిధిగానే జరుగుతున్నాయని, అంతేకాకుండా ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాల్లోని పెద్ద మొత్తంలో దొంగతనాలు జరిగాయంటూ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఆరోపించారు. దొంగతనాలు జరుగుతున్నప్పటికీ డీఎస్పీ భావన కనీసం సంఘటన స్థలాలకు వెళ్లి పరిశీలించిన సందర్భాలు కూడా లేవని ఎమ్మెల్యే విమర్శించారు. ఈ డీఎస్పీ గారు ఈ విషయంలో సమాధానం చెప్పాలా ప్రజలకు. కాబట్టి ఈ పూర్తికి 100కి 100 చౌక దుకాణానికి సంబంధించిన బియ్యము డీఎస్పీ గారు తన సొంత నిర్ణయంతో స్వలాభాపేక్షతో వదిలివేయడం జరిగింది. దీనికి డీఎస్పీ గారు సమాధానం చెప్పాలి. ఇటీవల జమ్మలమడుగు నుంచి చెన్నై వెడుతున్న రేషన్ బియ్యం లారీని పట్టుకున్న డీఎస్పీ రెవెన్యూ అధికారులకు కూడా సమాచారం ఇవ్వకుండా లారీలోని బియ్యానికి బిల్లులు ఉన్నాయంటూ వదిలేయడంలో ఆంతర్యం ఏమిటని ఎమ్మెల్యే ప్రశ్నించారు. గ్రూప్ 1 అధికారిగా కష్టపడి చదివి ఉద్యోగం తెచ్చుకుని ప్రజలకు రక్షణ కల్పించాల్సిన డీఎస్పీ ప్రజల రక్షణను గాలికి వదిలేసి అక్రమార్జనే ధ్యేయంగా పనిచేస్తోందంటూ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి డీఎస్పీపై ఘాటు విమర్శలు చేశారు. ప్రొద్దుటూరు డీఎస్పీ అవినీతిపై త్వరలోనే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయబోతున్నట్లు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి హెచ్చరించారు.